హౌ టు డీల్ విత్ ద హార్ట్స్ ఆఫ్ హేట్రెడ్. అంటే మనల్ని ద్వేషించేటువంటి వారి హృదయాలతో మనము ఏ రీతిగా పనిచేయాలా, ఎలా చూడాలి వారిని, హౌ టు డీల్ విత్. ఇంకొకసారి మనము ఇప్పుడు ఎక్కడైనా దారిలో కానీ వేరే చోట కానీ ఏదైనా వెళ్ళిన ఏదో మనము ఒకవేళ వేరే ఊరు వెళ్ళాం బంధువుల ఇళ్ళకి, అక్కడ ఆటో వాడు మనల్ని ఇబ్బంది పెట్టాడు, మనల్ని ద్వేషించాడు, ట్యాక్సీ డ్రైవర్ ద్వేషించాడు, లేకపోతే కండక్టర్ మనల్ని ద్వేషించాడు, మరి మన సీట్ వెనకాల ఉండేవాళ్ళు మనల్ని ద్వేషించారంటే వాళ్ళు మనకి మళ్ళా వాళ్ళు కనపడరు, మనల్ని చూడరు. కాబట్టి అటువంటి వాటి విషయమై మనం ఏదో 2 నిమిషాలు బాధపడతాం, తర్వాత మర్చిపోతాం. ఆ తర్వాత ప్రికాషన్ తీసుకోవచ్చు, ఈసారి మీరే ఒక మంచి డ్రైవర్ని తీసుకురండి అని చెప్పి బంధువులకు చెప్పడమో, లేక ఏ ప్రయాణం అయితే బాగుంటుందో చూసుకోవచ్చు. కొన్ని టెంపరీ శత్రువులు అయితే మరి ఆ సమయానికి మరి ఆ రోజుకి అక్కడ ఉండేటువంటి మనల్ని ద్వేషించే వారిని అయితే మనము టెంపరీగా వదిలించుకోవచ్చు. ఒక్కొక్కసారి కొంచెము మరి ఈ ద్వేషం అనేది కొంచెం ఎక్కువ కాలం ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ అదొక నెల అయి ఉంటే హౌ టు డీల్ విత్ ఇట్. ఒక వారమో ఒక నెలో తట్టుకోలేము. ఇంకొకసారి 2-3 నెలలు కూడా ద్వేషం ఉండొచ్చు. ఇంకొకసారి ద్వేషించేవారు అలాగే మరి ఇక ఒక 2-3 నెలలు 6 నెలలు అయితే ఏమనుకుంటామంటే ఇంకా జీవితాంతం పరిస్థితి ఇంతే అనుకుని ఒక నిర్ణయం తీసుకుంటాం మనం. ఇఫ్ వీ ఫీల్ దట్ ద హేటెడ్ ఈజ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఇక ఈ ద్వేషము ఇక ఇలాగే ఉంటుంది, మన వల్ల కాదు, మనం జీవించలేము ఈ వాతావరణంలో, ఇక ఏం చేయాలా, పారిపోవాలా, చనిపోవాలా, లేక ఎదురు తిరగాల, హౌ టు డీల్ విత్. ఈరోజు మనము దేవుని వాక్యంలో కొన్ని సంగతులు చూద్దాం. హౌ టు డీల్ విత్ థాట్స్ ఆఫ్ హేట్రెడ్. అది ఒక వ్యక్తికి అవ్వచ్చు, కుటుంబానికి అవ్వచ్చు. ఓకే, లెట్స్ సీ హౌ బైబిల్ టీచర్స్ us అబౌట్ హేట్రెడ్. ఓకే, సో మొదటగా మనము ఎలాగా యాకోబు ద్వేషించబడ్డాడనేటువంటి చోటు చూద్దాం. మొదటగా యాకోబు గురించి జెనసిస్ 27:41, ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం చదువుకుందాం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదను అనుకొనెను. చూసారా, ద రిజల్ట్ ఆఫ్ హేట్రెడ్. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబెట్టాను. ఇంగ్లీష్లో చూస్తే, అండ్ ఈసావు హేటెడ్ జాకోబ్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్ వేర్ విత్ హిస్ ఫాదర్ blessed him. Hatred. Esau hated Jacob. Now Jacob has to deal with the hating heart of Esau. ఇక్కడ యాకోబు తన సొంత సహోదరుడు యొక్క ద్వేషించే హృదయాన్ని ఎలా డీల్ చేయాలి, హౌ టు డీల్ విత్ ఇట్. అనేక కారణాలు ఉండొచ్చు. అసూయ. ఇక్కడ చూస్తే సాధారణంగా ఒక్కొక్కసారి జనాలు మనల్ని ఎందుకు ద్వేషిస్తారు, అనేక కారణాలు ఉండొచ్చు. మేబీ నీ మీద ఆశీర్వాదం ఉండొచ్చేమో, మేబీ నువ్వు బాగా చదువుకున్నావేమో, మంచి మార్కులు వస్తున్నాయేమో, నీకు మంచి ఉద్యోగము ఉంది, నీకు మంచి భర్త దొరికాడు, భార్య దొరికాడు, మంచి పిల్లలు ఉన్నారు, నీకు మంచి పేరు ఉంది. అయితే నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎన్ని బాధలు పడ్డావు, ఏ రీతిగా చేసావు అదేం చూడరు. నువ్వు ఆశీర్వదించబడ్డావు కాబట్టి అసూయ వస్తుంది. ఒక్కొక్కసారి ఫేవర్, ఎవరో నిన్ను కనికరించారు, అది ఇతరులకు అసూయ వస్తుంది. సో ఆ అసూయ ఇంతకుముందు మనం చూసాం. జలసీ యాజ్ క్రియల్ యాజ్ గ్రేవ్. ఓకే, అది మరి మరణమంతా చెడ్డది. ద్వేషం దేనికైనా అది మరి దారి తీయొచ్చు. కాంపిటీషన్ వేరు, హెల్దీ స్పోర్టివ్ కాంపిటీషన్ వేరు. రైట్, మనం స్పోర్ట్స్లో చూస్తాం, ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, హత్తుకుంటారు, థ్యాంక్స్ చెప్పుకుంటారు, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. దట్స్ ఎ హై స్పోర్టివ్ మెంటాలిటీ. నా ఇక్కడ మరి ఈసావు
యాకోబుని ద్వేషించాడంట. మరి ద్వేషము ఎంతవరకు అది దారితీసిందంటే, మరి తన తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమాప్తమైపోయిన తర్వాత నా తమ్ముడైన యాకోబుని చంపేదను. సొంత తమ్ముడు, కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు. మరి ఇక్కడ ద్వేషం ఒకటి పుట్టి చంపేద్దామనే స్థాయికి వెళ్ళిపోయారు. రైట్, లెట్స్ రీడ్ 28, 11 నుంచి 16 వరకు చదువుదాం. జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 11 to 16. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని. చాలండి. అయితే ఇక్కడ ఈ ద్వేషాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక, అతన్ని ఎలా ఎదిరించాలో తెలియక, కానీ ఇతను అరే నాన్న నన్ను చంపేదానికంటే నన్ననే చంపేస్తే పోలే, నన్నని ఈ ప్రాంతం నుంచి గెంటేస్తే పోలే, నా తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోతే పోలే, ఇలా ఆలోచించలే. మరి తల్లి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నాయనా అనగానే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒబీడియన్స్. ఆ ద్వేషానికి ఏం చెయ్యాలా అనేటువంటిది మరి తన తల్లి ప్రార్థించి దేవుడి నుంచి ఒక దర్శనం పొందుకొని ఈ రీతిగా చేస్తే బాగుంటుంది, ఈ రీతిగా ఆ బిడ్డ విశ్వాసాన్ని మరి ఆ బిడ్డకు మరి కొంచెం ఆ విశ్వాసంలో అతనికి సహాయం చేసే వాళ్ళు కూడా దొరికితే బాగుండు అనే రీతిగా మరి సొంత బంధువుల దగ్గరికి మరి యాకోబుని పంపించినప్పుడు యాకోబు నేను ఎందుకు వెళ్ళాలా, అన్నే వెళ్ళిపోని, అన్నే వెళ్ళని అని తన యొక్క తల్లికి తండ్రికి తిరగబడలేదు, అన్నని ఎదిరించలేదు. పోనీ అన్న పడుకున్నప్పుడు, రహస్యముగా ఉన్నప్పుడు, మరి అన్న నిద్రించున్నప్పుడు అన్ననేమైనా చేసేద్దాం అనే తలంపులు ఏమీ రాలే, లేక ఏమీ కంప్లైంట్ చేయలేదు. నన్నేం చేస్తాడో చూసుకుందామని మరి తన తరపున కొంతమంది జనాల్ని పోగేసి, లేక వేరే రీతిలో యుద్ధము చేద్దాము. హి డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్. ఎలాగ మరి ఆ ద్వేషాన్ని డీల్ చేస్తున్నాడు, మరి దైవికమైనటువంటి నిర్ణయంతో దాన్ని డీల్ చేస్తున్నాడు. ఇన్ ఎ డివైన్ వే, ఫాలోయింగ్ ఎ డివైన్ ఇన్స్ట్రక్షన్. మరి దేవుని చిత్తం ఏంటి? కరెక్టే, నా సహోదరుడు నన్ను ద్వేషిస్తున్నాడు, నన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు, ప్రభా ఇప్పుడు నేనేం చేయాలా? సో తన తల్లి చెప్పిందో, నాకు ఇలా వచ్చింది, నాకు ఇలా దేవుడు బయలుపరిచాడు, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ. సో ఫాలోయింగ్ డివైన్ ఇన్స్ట్రక్షన్, తగ్గించుకున్నాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. తన ఇంటి జీవితాన్ని, అమ్మ ఉండే కూరల్ని, తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని, అలవాటైన ప్రాంతాన్ని, సుఖాన్ని, సమస్తాన్ని కోల్పోయి ఇప్పుడు వేరే చోటకి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాడు. హీ వాజ్ నాట్ థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ హీస్ కంఫర్ట్స్. అరే నా తల్లికి దూరం అయిపోతాను, తండ్రికి దూరం అయిపోతాను, ఈ ప్రాంతానికి దూరం అయిపోతాను, ఇక్కడ ఆస్తి ఉంది, అనుభవం ఉంది, నా స్నేహితులు ఉన్నారు, అంతా ఉంది. హీ నెవర్ థాట్ అబౌట్ దాట్. ఒబీడియంట్ టు గాడ్స్ ఇన్స్ట్రక్షన్. నేను ఇప్పుడు ఏం చెయ్యాలా? వాట్ షుడ్ ఐ డూ వెన్ యూ ఎన్కౌంటర్ ఎ హార్ట్ ఆఫ్ హేట్రెడ్? ఇఫ్ ఈజ్ యువర్ ఓన్ బ్రదర్, నీ సొంత సహోదరుడే నీ సొంత వాళ్ళు నేను ద్వేషిస్తున్నప్పుడు ఏం చెయ్యాలా? గాడ్ హ్యాస్ అన్ ఇన్స్ట్రక్షన్ టు డీల్ విత్ హేట్, విత్ హార్ట్ ఆఫ్ హేట్రెడ్. ప్రతి ద్వేషించే హృదయానికి, ప్రతి విశ్వాసికి నీకెవరైనా ద్వేషిస్తున్నట్లయితే దేవుడు ఒక మాట నీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు గివ్ యూ ఎన్ ఇన్స్ట్రక్షన్. గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ యూ అండ్ బ్లెస్ యూ. అయితే ఇతను ఎప్పుడైతే విధేయుడైపోయి, కొంచెం చాలా బాధేస్తుంది, ఒంటరిగా ఇక
ఇక అయిపోయింది. తన ఊరు, తన ప్రాంతం, తన దేశం, తన తల్లి, తన తండ్రి, తను పుట్టి పెరిగినటువంటి వాతావరణాన్ని విడిచిపెట్టాలంటే, అది కూడా ఏదైనా సాధారణంగా మనం వేరే చోటకి ప్రమోషన్ వచ్చి వెళ్తే బాగుంటుంది. నువ్వు హాయిగా ఉండొచ్చు, ఓకే, ప్రమోషన్గా ఇంకా అనేక రీతిగా ఓకే, ఆ పల్లె నుంచి నువ్వు పట్టణానికి వెళ్తున్నావు, బట్ ఇట్స్ లైక్ ఎ డిమోషన్. ఇక్కడ ప్రమోషన్ కాదు, ఏకాకినైపోతున్నాడు. మరి బంధువులైనప్పటికీ కూడా ఒక దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. హీ డిసైడెడ్ టు గో. ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ అండ్ ఫెయిత్, దానికి అధిక విశ్వాసము కావాలా, విధేయత కావాలా, వినయము కావాలా. యు నీడ్ దిస్. ఇది అంత ఈజీగా చేయలేము. యు నీడ్ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ. త్యాగము కూడా కావాలా, సాక్రిఫిషియల్ హార్ట్, త్యాగము చేసేటువంటి హృదయం కూడా కావాలి. సో మనం ఇక్కడ యాకోబులో ఈ హృదయాలను చూస్తున్నాం. అతను వెళ్ళిపోయి రాత్రనందున ఒక చోట ఒక బండరాయి మరి తనకు ఆ తలగాడుగా చేసుకొని పడుకున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. లెట్ us see. Let's read from verse 11 one more time. ఒక చోటు చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. వాట్ హ్యాపెన్? ఎప్పుడైతే ఆ ద్వేషమును అక్కడి నుంచి మరి ఆ ద్వేషానికి కావలసినటువంటి మరి తిరుగుబాటు చేయకుండా తన యొక్క శరీరానుసారముగా తన యొక్క సొంత తలంపులకు లోనవ్వకుండా మరి తన తల్లి ఇదిగో నాకు ఇలా దేవుడు బయలుపరచడం ఇలా చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు అతడు విధేయుడై వెళ్ళినందుకు అతను మొదటగా చూసింది ఏంటంటే ఆకాశముకి మరి ఒక నిచ్చెనను చూశాడంట. కనెక్షన్ టు హెవెన్. ఈ లోకము నీ సొంతోళ్ళు ఇంతమందిని కోల్పోయినా పరలోకమునకు నీకు కనెక్షన్ ఉంది. యు ఆర్ కనెక్టెడ్ టు హెవెన్ మై సన్. నీ తల్లిని నీ తండ్రి వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డానికి కారణము నేనే, వాళ్ళని బ్లెస్ చేసింది నేనే. ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్ టు దిస్ ప్లానెట్. ఈ సృష్టి అంతటిని ఆశీర్వదించడానికి కారకుడైన నాతో నీ కనెక్షన్ ఏర్పడ్డదని చెప్తున్నాడు ఇక్కడ. నౌ యు కనెక్టెడ్ టు ద సోర్స్. అరే నన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడు, నన్నుతో మాట్లాడతాను. నౌ హీస్ కనెక్టెడ్ టు ద పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. భూమి మీద సమస్త ఆశీర్వాదానికి కారకుడైనటువంటి ఆ దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి మరి అతను కనెక్ట్ అయిపోయాడు. సో దూతలు ఎక్కి దిగుతున్నాయంటే కనెక్షన్. చూద్దాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యు ఆర్ పొజెసింగ్. సో హేట్రెడ్ కెన్ లీడ్ టు యువర్ డెస్టినేషన్. అటాక్ అంటే దాడి కూడా ఏ రీతిగా మనల్ని మన గురువు వద్దకు తీసుకెళ్తుందో చూసాం. ఏ రీతిగా దాడి మనము చూడాలి అనేటువంటి 4 అంశాలు చూసాం. ఇక్కడ ద్వేషాన్ని చూస్తున్నాం. ఏ రీతిగా మనము దాన్ని చూడాలి. ఇక్కడ చూస్తే మరి నేను నీకు ఈ స్థలాన్ని ఇస్తున్నాను. దేవుడు అతని గమ్యాన్ని చూపిస్తున్నాడు. అతని యొక్క గురి, దేవుని చిత్తము. సరే ఇగో అది పోయింది, నీకు నా చిత్తాన్ని బయలుపరుస్తున్నాను, నీ గురి ఏంటో చెప్తున్నాను. సాధారణంగా మనకి ఏదైనా కావాలంటే ఇది కావాలి అది కావాలంటే పని చేస్తాం, ఎదుక్కుంటాం, వ్యాపారాలు చేస్తాం, కాంపిటీషన్ టెస్టులు రాస్తాం, దేశాలకు వెళ్తాం. కానీ ఇక్కడ దేవుడు చెప్పింది ఆయన గ్యారంటీగా చేయగలడు. దేవుడు నీకు ఇస్తానన్నది ఇవ్వగలడు. ఇదిగో ఈ భూమిని నీకు నీ సంతానమునికి ఇస్తానంటున్నాడు. చూసారా? నెంబర్ 14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. చూసారా? వెన్ యూ డీల్ హేట్రెడ్ విత్ సాక్రిఫైస్, నీవు ద్వేషాన్ని ఒక త్యాగ గుణముతో, విధేయతతో, వినయముతో, విశ్వాసముతో నీవు గనక డీల్ చేస్తే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటామో మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునితో మరి సహవాసమే కాదు, అలా చేస్తే ఏమవుతుందని దేవుడే ఆ పైన కనపడి, ఇదిగో నీకు ఈ స్థలాన్ని ఇవ్వడమే కాదు, నీ పిల్లలకు కూడా ఇస్తా, ఆ తర్వాత వాళ్ళని బాగా ఆశీర్వదిస్తా, తర్వాత వాళ్ళు ఉత్తరపు, దక్షిణపు, తూర్పు అన్ని చోట్ల వాళ్ళు వ్యాపిస్తారు. వావ్! ఆ తర్వాత ఆఖరి మాట చూడండి ఎంత శక్తివంతంగా ఉందో. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను. యు సీ దాట్. అయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట.
ఎవరైనా ద్వేషిస్తే మనము దేవుని వద్దకు వెళ్ళి ఆ ద్వేషానికి తగిన నిర్ణయం తీసుకోకుండా దేవుని చిత్త ప్రకారం మనము చేస్తే ఎలా ఉంటుందో చూడండి. సంబడీస్ హేట్రెడ్, యువర్ ఓన్ పీపుల్స్ హేట్రెడ్ కెన్ పుష్ యూ ఇంటూ ఎ వెరీ పవర్ఫుల్ బ్లెస్సింగ్. చాలా శక్తివంతమైనటువంటి ఆశీర్వాదంలోకి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏంటి ఆశీర్వాదం? నీ పిల్లలు ఇసుకరేణువులంతా అవుతారు. మరి తూర్పు తట్టు, పడమట, తూర్పు, ఉత్తరపు, దక్షిణము తట్టు 4 వైపులా వ్యాపిస్తారు. భూలోక వంశములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. మనం సాధారణంగా ద్వేషం చూస్తే, నా పని సొంత వాళ్ళు ద్వేషిస్తే అయ్యో వచ్చా అని అంతా అయిపోయింది, ఇంక నేను చచ్చిపోతాను, అన్న నన్ను చంపేస్తాడు కదా, చాలామంది సూసైడ్ స్పిరిట్ వస్తుంది. లెట్ మీ డై. నా తల్లి తండ్రి ద్వేషిస్తున్నారు, నా సొంత వాళ్ళే ద్వేషిస్తున్నారు, నా సహోదరులు మోసం చేస్తారు, ఇంకెందుకు నా జీవితం, ఇక నాకు నిరీక్షణ లేదు, నేను చనిపోతే బాగుండు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, నిరీక్షణ లేనిస్తా మరి జీవితంలో జీవిస్తారు, ఇక ఏంటి నా పరిస్థితి ఇంతేనా? నో 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 నో. గాడ్ హ్యాస్ ఎ వర్డ్ ఫర్ దోస్ హూ ఆర్ బీయింగ్ హేటెడ్. ఎవరైతే ఇక్కడ చూస్తే ఎవరైతే ద్వేషింపబడుతున్నారో ఆ ద్వేషింపబడే వారికి దేవుడు ఒక మంచి గొప్ప ద్వారము, ఆశీర్వాదము మరి తెరవడానికి ఇవ్వడానికి మనం చూస్తున్నాం. somebody is learning how to deal with hearts of hatred. మరి ఎవరైనా ద్వేషిస్తుంటే మనం ఇప్పుడు ఏం చేయాలా? ఏదన్నా జరగని మరి యాకోబులాగా నాకు ఏం ద్వారం తెరుస్తాడో, ఏం దర్శనమిస్తాడో, ఏం గొప్ప ఉత్తమమైనటువంటి ఆశీర్వాదం ఉందో అని మనం ఆ ద్వేషానికి తగినట్టు తిరుగుబాటు చర్య చేయకుండా, పోరాడకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం వల్ల ఎంత ఆశీర్వాదం. మరి ఈ వాక్యం వింటున్న అనేకులు మరి ఇప్పుడు తిరిగి ద్వేషిస్తున్నారేమో, తిరిగి మరి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో, పగ తీర్చుకున్నట్ట. చూద్దాం 15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. చూసారా? మరి ఇతను ద్వేషించడమే కాదు, ఇంకా ఎవరెవరన్నా ద్వేషించవచ్చు, ఆ ద్వేషించు ప్రతి వారి నుండి నేను కాపాడతానంటున్నాడు. ఎందుకంటే ఈ మొదటి ద్వేషాన్ని నువ్వు నీ సొంత నిర్ణయం తీసుకోకుండా మరి తిరుగుబాటు చర్య చేయకుండా నాకు లోబడ్డావు కాబట్టి ఎవరు ఎంత ద్వేషించినా వాళ్ళందరి నుంచి నేను కాపాడుతూనే ఉంటాడు. సో యూ విల్ బి పర్మనెంట్లీ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఎవ్రీ హేట్రెడ్ హార్ట్. ప్రతి ద్వేషించే హృదయం నుంచి నేను కాపాడుతానంటున్నాడు దేవుడు. వాట్ ఎ ప్రామిస్. ఒకసారి ఒక అనుభవం మనం చూస్తే ద్వేషించే వారి నుండి ఎన్ని అనుభవాలు దేవుడు ఇస్తాడో చూడండి, ఎంత ధైర్యం ఇస్తాడు. నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ అంటే ఏంటి? ఇప్పుడు యాకోబు అనుకుంటాడు, ఎవరు ద్వేషించినా ప్రభువా ఇక చాలు, మీ దగ్గరికి వచ్చేస్తాను. యు ఆర్ ప్రొటెక్టర్. సృష్టించినటువంటి సైన్యములుగా మరి అధిపతి యొగు యెహోవా అతి బలవంతుడు, అతి శక్తి గల మరి సర్వశక్తి కలిగినటువంటి ఆ శక్తిమంతుడిని కాపాడుతుంటే ఇంకా ద్వేషించే హృదయాలు ఏం చేయగలవు? మానవుడు ఏం చేయగలడు? వాట్ కెన్ మ్యాన్ డూ? నీ సొంత వాళ్ళైనా, బంధువులైనా, శత్రువులైనా, హూ క్యాన్ డూ ఎనీథింగ్ టు యూ ఆర్ ఎనీ హార్మ్ టు యూ? నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. అంటే ఇక గాడ్ ఈజ్ ఎలిమినేటింగ్ ద ఫియర్ ఆఫ్ హేట్రెడ్. ఇక నిన్ను ఎవరు ద్వేషించినా, ఎంతమంది ద్వేషించినా, ఒక వ్యక్తి ద్వేషించినా, ఒక పెద్ద శత్రువు ద్వేషించినా, ఒక దేశము ద్వేషించి, ఎవరు ద్వేషించినా నేను నిన్ను కాపాడుతూ, గాడ్ కెన్ ఈవెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎ సింగిల్ మ్యాన్. ఒక జంతువు నుంచి, ఒక మనిషి నుంచి, ఒక స్త్రీ నుంచి, ఒక రాష్ట్రము, దేశము నుంచి కూడా, ప్రపంచాన్ని నుంచి కూడా దేవుడు నేను కాపాడగలడు. నీ ఎలాగైనా నేను చెప్పినది నీతో నెరవేరుస్తాను. నువ్వే కాదు, ఆ తర్వాత నీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాను. వారి ద్వారా భూలోకమంతా ఆశీర్వదించబడుతుంది. సో ఈవెన్ ఒక రకంగా చూస్తే దోస్ హూ ఆర్ హేట్రెడ్, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే మరి ద్వేషింపబడ్డ తర్వాత దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు ఎంత ఆశీర్వదించబడిన వాళ్ళు మనం చూస్తున్నాం. ఇఫ్ యు ఆర్ బీయింగ్ హేటెడ్ అండ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్, యు ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ మ్యాన్. ఈరోజు నేను ఎవరు ద్వేషిస్తున్నారో నాకు తెలియదు. హూ ఈజ్ హేటింగ్ యూ? God, what should I do? They are doing like this, God. What should I do? What should I do? నేనేం చేయాలి? God has a big plan. God has a big plan. అంటే వాళ్ళు ద్వేషిస్తున్నప్పుడు మనం తిరుగుబాటు చేయకుండా దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేనేం చేయాలని చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడో మనం ఇక్కడ చూసాం. ఇక్కడ ద్వేషించేవాడు ఎంత ఆశీర్వదించబడిన వాడిగా మారుతున్నాడో మనం చూస్తున్నాం. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉందా? ఈరోజు ఎవరైతే మరి
కుమిలిపోయి కుమిలిపోయి ఇరిగిపోయి ఉన్నారు. ఆ ద్వేషము కింద, అనేకుల ద్వేషం కింద నలిగిపోయి ఉన్నారు. గాడ్ ఈజ్ గివింగ్ ఎ గుడ్ న్యూస్. ఈరోజు దేవుని చిత్తం ఆవరించి ఆ గొప్ప ప్రణాళికలోకి మీరందరూ వెళుదురుగాక. గాడ్ హెస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ బీయింగ్ హేటెడ్. నీవెవరి చేత ద్వేషం పడుతున్నావు? ఎందుకు ద్వేషం పడుతున్నావు? ద్వేషింపబడి వారందరికీ దేవుడు ఈరోజు తన ఉత్తమమైన దైవ ప్రణాళిక చూపించి వారి జీవితంలో ప్రత్యేకముగా యాకోబులో నెరవేర్చినట్టు మీ అందరిలో నెరవేర్చునుగాక. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ వాక్యంలో సెలవిచ్చున్నావు. మమ్మల్ని ఎవరన్నా ద్వేషిస్తున్నట్లయితే ఎలాగ నీ చిత్తాన్ని మేము మా సొంత ఆలోచనలోకి వెళ్లకుండా, మా సొంత తలంపులతో చొప్పున ప్రవర్తించకుండా, మళ్ళా తిరిగి మేము కూడా పగతో ఉండకుండా నీ చిత్తానుసారముగా చేస్తే ఎలా జరుగుతుందో నీవు అనేక సందర్భాల్లో మాకు బోధించావు నాయన. ఎలాగా నీవు ద్వేషించు వారిని, ద్వేషం పడుతూ వారిని చూసి ద్వేషించు వారిని ఎలా శిక్షించి, ద్వేషం పడుతూ వారిని ఎలా ఆశీర్వదించి వారి గురి వద్దకు తీసుకువెళ్ళావో, ఎంత గొప్ప ఆశీర్వాదాలు తీసుకెళ్ళి వారి పట్ల నువ్వు దగ్గర ఉన్నావో నువ్వు చూసావు నాయన. కాబట్టి మా హృదయాలు ఎవరినైనా ద్వేషిస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించండి. పశ్చాత్తాపడుతున్నాం. ఈ రోజు నుంచి మేము ద్వేషిస్తున్నట్లయితే మా హృదయాలను ప్రేమించే హృదయాలుగా మార్చండి అయ్యా. లార్డ్ జీసస్, హీల్ అవర్ హార్ట్స్, బ్లెస్ అవర్ హార్ట్స్ అయ్యా. ఈ రోజు నుంచి మేము నీ వాక్యానుసారముగా ఆ ప్రేమలో ఎదుగుచు, మరి నీవెలాగైతే ప్రేమించావో, నీ కుమారుడు ప్రేమించాడో, నీ ఆత్మ ద్వారా మేము కూడా విశ్వాసముతో ప్రేమించేటువంటి కృప మాకు దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.